హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి కొత్త సంవత్సరం మనకి పెద్ద పండగ అయిన భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమతోనే మొదలవుతుంది కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ భోగి మంటలతో స్టార్ట్ చేసి భోగిలో కాచిన నీళ్ళతో మనం స్నానం చేస్తాము. మన పాస్ట్లో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి అంత గుడ్గా హ్యాపీగా జరగాలని ఇక్కడ మా అమ్మ భోగి మంటతో దీపం వెలిగిస్తుంది. దీని తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నారు, చాలా ఫన్నీగా. సో ఇలాంటివే కదా మనకి ఫుల్ ఆఫ్ మెమరీస్ అన్నమాట. చూడ్డానికి ఫన్నీగా అనిపించిన ఇలాంటివే ఆ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మనం ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. అండ్ మధ్యలో వీళ్ళు టపాసులు కాలుస్తూ దివాళీ కూడా చేసుకుంటున్నారు. నువ్వు వీడియో చూసుకో ఫస్ట్ చేస్తాను. వీడియో చూసుకోరా చాతపడి అనుకుంటూ వచ్చేస్తుంది. యశ్వంత్ అవుట్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. అలా టైం పాస్ చేసి కబుర్లు చెప్పుకున్నాక మళ్ళీ యాజ్ యూజువల్ నెక్స్ట్ డే కూడా ముగ్గులతోనే కదా స్టార్ట్ అవుతుంది. పండగ అంటేనే ముగ్గులు. సో రకరకాల ముగ్గులు, రంగురంగుల ముగ్గులు వేసుకొని దాన్ని చూసి ఫోటోలు తీసుకొని మురిసిపోవడం నాకు అలవాటు. సో అందుకే ఇక్కడ మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇవన్నీ నేనే వేశాను ఈ ముగ్గులన్నీ. తర్వాత ఇవి వచ్చేసి మన చెట్లో పూసే పువ్వులు చూసుకుంటూ వాటిని వీడియో తీసుకుంటూ మీతో షేర్ చేస్తున్నాను. పల్లెటూరు అంటేనే ఇది ఒక బెనిఫిట్ అనమాట. మనకి చాలా బాగుంటుంది ఆ వాతావరణము. ఇక్కడైతే చెరుకు గడలు చూసారా, చెరుకు గడలు కూడా ఉన్నాయి. సో అలా పొలం చుట్టూ రౌండ్ వేసుకుంటూ రోడ్ల చుట్టూ షికారు చేసుకుంటూ పొలం చూసుకుంటూ ఒకసారి అలా వెళ్ళి వీడియో తీసుకొని వచ్చానమాట. సో పచ్చని పొలాల మధ్య పల్లెటూరు వాతావరణము పండగలు వచ్చినప్పుడే గుర్తొస్తుంది అంటారు, కానీ మామూలుగా మాది పల్లెటూరు కాబట్టి మాకు ఎప్పుడు నేను మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు లేదు. సో ఇలా మన ఆవులు, మేకలు వీటిని చూసుకోవడమే. వచ్చే దారిలో మాకు ఇక్కడ చెరుకు గడలు ఉంటే అక్కడ మేము ఫ్రీగా తెచ్చుకున్నాము. వస్తూ మేము ఇలా కుండలో పెట్టి పొంగలి చేస్తారనమాట. అన్నం దాంట్లో వండుతారు, అదే దేవుడికి పెడతారనమాట. 2 కుండల్లో చేస్తాము అమ్మ వాళ్ళ సైడ్ అయితే. సో ఒక కుండలోది ఇలాగ 9 ఇస్తరాకులు వేసి బట్టలు పెట్టి నామాలు అవన్నీ పెట్టి టెంకాయ కొడతారనమాట. ఇలా పూజిస్తారు. సో అక్కడ ఏంటంటే ఎన్ని ఆకులు వేస్తామో అన్ని టెంకాయలు డాడీ కొడుతున్నారు. దాని తర్వాత ఇంకో కుండలో వచ్చి ఇలా పొయ్యికి హారతిస్తాము, అలాగే సూర్యుడికి హారతిస్తాము. తర్వాత మనం పేడతో గొబ్బియాలు చేస్తాం కదా, అక్కడ కూడా హారతిస్తాం అనమాట. సో మేము అలా జల్లెల్లో 3 గుమ్మిడికాయలు ఆకులు పెట్టి దాంట్లో అన్నం, బెల్లం, గుమ్మిడికాయ వేసి ముఖ్యంగా హారతిస్తాము ఈ 3 చోట్ల. ఇలా అయిపోయిన తర్వాత మేము అక్కడికి కంప్లీట్ అయిపోయింది ఆ రోజు. ఇది నెక్స్ట్ డే. మళ్ళీ యాజ్ యూజువల్ ముగ్గులు. ఇవైతే మా అందమైన ఆవులండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు, ఒక 2 years బ్యాక్ వీడియో అనమాట ఇదంతా. నేను నా మెమరీ కోసం ప్రతిదీ వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను, బట్ పోస్ట్ చేయలేదు. సో ఇదే అనమాట లాస్ట్ మేము స్పెండ్ చేసింది మా ఆవులతో. కనుమ రోజు ఆవుల్ని కడిగి ఇలా అందంగా వాటి కొమ్ములకి రంగులు వేసి అలంకరించి వాటిని చాలా అందంగా ముస్తాబు చేస్తారనమాట. సో అదే ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి కదా.
ఇలాంటి మూమెంట్స్ చాలా బాగుంటాయి కదా. అండ్ ఫైనల్లీ ఇంతే అండి ఈ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.